బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. నా ప్రియమైన ఇస్లామీయ సోదర సోదరీమణులారా, ఈరోజు మనందరి హృదయాలను కలచివేసే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఒకే ఒక భయం లోలోపల వేధిస్తూ ఉంటుంది. నేను తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశాను, అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించాను, మరి ఇంతటి పాపాత్ముడిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజంగా క్షమిస్తాడా అని మనం ఆలోచిస్తుంటాము. ఈ అనుమానం మనల్ని అల్లాహ్కు దూరం చేస్తుంది. కాని నా సోదరులారా, తౌబా అంటే కేవలం అస్తగ్ఫిరుల్లాహ్ అని నోటితో పలకడం కాదు. తౌబా అంటే ఒక దాసుడు తన తప్పును తెలుసుకుని సిగ్గుపడుతూ తన హృదయంతో తన సృష్టికర్త వైపు తిరిగి రావడం. నిజమైన తౌబాకు 3 ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. మొదటిది, తాను చేసిన తప్పుపై హృదయం నిండా పశ్చాత్తాపం చెందడం. రెండవది, ఆ పాపాన్ని తక్షణమే వదిలివేయడం. మరియు మూడవది, మళ్లీ జీవితంలో ఎప్పుడూ ఆ పాపం చేయకూడదని అల్లాహ్ సాక్షిగా దృఢమైన నిర్ణయం తీసుకోవడం. ఎప్పుడైతే ఒక దాసుడు ఈ విధంగా పశ్చాత్తాపం చెందుతాడో అల్లాహ్ కరుణాహస్తాలు అతన్ని హత్తుకుంటాయి. పరిశుద్ధ ఖురాన్లోని 39వ సూరా 53వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఎంతో భరోసానిస్తున్నాడు. ఓ నా దాసులారా, మీరు మీ ఆత్మలపై అన్యాయం చేసుకున్నా, అంటే ఎన్ని పాపాలు చేసినా అల్లాహ్ కరుణ నుండి మీరు ఎన్నడూ నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు అని సెలవిచ్చాడు. ఇక్కడ అల్లాహ్ కొన్ని పాపాలు అనలేదు, అన్ని పాపాలు అని స్పష్టంగా చెప్పాడు. మన పాపాలు సముద్రపు నురగంత ఉన్నా అల్లాహ్ కరుణ ఆ సముద్రం కంటే పెద్దది. అల్లాహ్ క్షమించడానికి సమయం చూడడు. ఆయన కేవలం మన హృదయంలోని ఆర్తిని చూస్తాడు. మన ప్రాణం గొంతుకు రాకముందే, సూర్యుడు పడమర నుండి ఉదయించకముందే, అంటే కియామత్ సంకేతాలు రాకముందే మనం క్షమాపణ వేడుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకొక అద్భుతమైన చరిత్రను వివరించాడు. 99 మందిని చంపిన వ్యక్తి కూడా నిజమైన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరిగినప్పుడు ఆ కరుణామయుడు అతన్ని కూడా క్షమించాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, పాపం ఎంత పెద్దది అనేది ముఖ్యం కాదు, మన తౌబా ఎంత నిజాయితీగా ఉంది అనేదే ముఖ్యం. అయితే ఒకటి గుర్తుంచుకోండి, షిర్క్ అంటే అల్లాహ్కు భాగస్వాములను కల్పించడం అనే పాపాన్ని అల్లాహ్ క్షమించడు అని ఖురాన్ హెచ్చరిస్తుంది. కానీ అది కూడా మనిషి బ్రతికి ఉన్నప్పుడే తౌబా చేసుకుంటే అల్లాహ్ క్షమిస్తాడు. తౌబా చేయకుండా అల్లాహ్ క్షమిస్తాడులే అని పాపాలలో మునిగి ఉండటం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే మృత్యువు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. నా ప్రియమైన ఉమ్మత్ సోదరులారా, మీరు అల్లాహ్ మార్గానికి ఎంత దూరంగా వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు తప్పులలో ఉన్నా, ఒక్క అడుగు అల్లాహ్ వైపు వేయండి, అల్లాహ్ 10 అడుగులు మీ వైపు వస్తాడు. మీరు నడుస్తూ ఆయన వైపు వెళ్తే ఆయన పరిగెత్తుకుంటూ మీ వైపు వస్తాడు. ఇదే తౌబా యొక్క గొప్పతనం. యా అల్లాహ్, మా అందరికీ నిజమైన తౌబా చేసే భాగ్యాన్ని ప్రసాదించు. మా హృదయాలను పరిశుద్ధం చేయి మరియు మా జీవిత ముగింపును ఈమాన్తో చేయి. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.